గోవర్ధన గిరిని వాళ్ళ అన్నని పైకి లేపమంది. ఎందుకని? యాటవాడు వరద పాశం వస్తారు. ఎవరికి? దేవేంద్రుడికి. దేవేంద్రుడు వరస భాషలు పోతే 10 ఏళ్ల పిల్లగాడు శ్రీకృష్ణ పరమాత్మ. అబ్బాయి, మనం దేవేంద్రుడు పోయాల్సిన అవసరం లేదు. మనకు మొత్తానికి మహనీయ మహానుభావుడు గోవర్ధన గిరిధరుడు. మన యాదవులకి ఆరాధ్య దైవం ఆయన. మన యాదవులకి ఆరాధ్య దైవం గోవర్ధన గిరిధరుడు. అందుకని ఆయన వరద భాషం పోద్దాం. మరి 100 సంవత్సరాలు ఇంకా తెచ్చుండోళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నారు పురుషులు స్త్రీలు. మన అబ్బాయి ఎడచేసి అట్నేడన్నారు. ఇదేంటి? 10 ఏళ్ల పిల్లగాడి మాట ఏంటం కారణం ఏంటి అంటే, నోట్లో మాట అంతటి మధుర మాధుర్యమైన సత్యం. మాట ఎందుకు వింటారంటే నోట్లో సత్యం ఉండాలి. మాట్లాడేది అదే ఉండాలా, నడిచేది అదే ఉండాలా, ఆచరణ కూడా అదే ఉండాలి. అందుకని శ్రీకృష్ణ పరమాత్మ 10 ఏళ్ల పిల్లగాడి మాట గ్రామం మొత్తం తీసుకుంది. అంతేనాను. ఊరికి పక్కగా కొండ ఉంది. ఆ కొండకాడికి పోయి ఆ వరద పాశం పోద్దామని ఓడుతా ఉన్నారు. దేవేంద్రుడు చూసిండి ఇదేంటి, నా గేటా పోతా, మరి ఇవాళ కాదని ఇంకొకరికి పోతున్నా, నీ సంగతి తెలుతానన్నాడు. అబ్బాయి వరుణ దేవాలడు ఏంటండి, అబ్బాయి వాయుదేవాలడు ఏంటండు. నువ్వు అడ్డగోలకు వాన గుడిపి, ఈ అబ్బాయి అడ్డగోలకు గాలి ఈ చిత్రం ఇలా సంగతి దేవుద్దామని. సర్లేమని ఆయన ఆర్డర్ ప్రకారం నడవాలో సమస్త దేవతలు. ఎందుకంటే ఆయన రాజుగారుగా, దేవలోకానికి రాజుగారు కదా. మనకి ముఖ్యమంత్రి గారికి ఏ ఆర్డర్ అయితే ఆ రకంగా నడవాల్సిందే, ప్రధాని ఆర్డర్ అయితే ఆ రకంగా నడవాల్సిందే. దేవలోకంలో ఇంద్రుడి పరిపాలనగా ప్రకారంగా నడుస్తూ ఉంది. అన్నయ్య, ఈ గాలికి వానకు తట్టుకుంటట్లేదు, ఈ కొండకి అక్కడ లేపరాదా అన్నాడు బలరాముడు. ఏం పెట్టి లేపాలా? అది 22 కిలోమీటర్ల దూరం ఉందట. రౌండ్ ఎత్తు ఎంత ఉంది? పర్వతం. అది 10 బోళ్ళు అయితే ఒక కొండ, 10 కొండలు అయితే కానీ ఒక పర్వతం. అంత ఎత్తున ఉంది. దీనికి అతను లేపరాదా అన్నాడు. నువ్వు లేపమని నాకు ఎందుకు ఆపుతాను? ఆయన చేతిలో పొడు కర్ర ఉంది, దానికి నాగలు. దాన్ని వాన ఏం చెప్పిండో ఇట్టనగానే కుచ్చు కలిగింది. 22 కిలోమీటర్ల దూరం కలిగిన కొండ ఎట్టంటే కదిలింది. అంతవరకు దాన్ని అన్నాడు చేతితో ఇట్టబట్టి ఏం చేసి, నన్ను చూడు, నా సమ్మడి చూడని ఎరం చెయ్యి, కుడి చేయి కాదు, ఎరం చేయి చెప్తానని. ఏళ్ళు మేము పెట్టుకోవాలా, ఏడుకున్న బోర్డు మేము పెట్టుకోండి. కొన్ని ఒక పూట, ఒక గంట, ఒక రోజా? కాదు 7 రోజులు వాన ఊపిరి ఆడకుండా. మరి ఉన్న ఆవులేంది, ఆడ మనుషులేంది, ఆకలేంది, దప్పికేంది, ఈ పరిస్థితి ఏంటి? వీటి మొత్తాన్ని కూడా లీనం చేయగలిగిన మహాస్థితి కలిగినటువంటి వాడు అలసట లేకుండా చేసి, అందులో వాడు మంచివాడు. భగవంతుడు వచ్చి మాట చెప్పినా నమ్మరు. ఇందులో మంచివాడు ఎక్కడైనా ఉండేది. సాక్షాత్ నారాయణమూర్తి ఎదురొచ్చి ఇట్టనే చెయ్యండి అన్న ఆన్సర్ కానీ చెయ్యి. ఈ నమ్మని వాళ్ళు ఏం చేశారంటే, ఈయన అసలు పోరగాడు, నన్ను చూడు, నా సంబడం చూడనే ఒక కొండ పైకి ఎత్తినాడు, అది ఏళ్ళు మేము పెట్టినాడు, ఏళ్ళు కాదు గోలు మేము పెట్టినాడు. ఈడు కనుక ఆపుకోలేక ఇట్టంటే మనమంతా ఏమవుతాం? బండల కింద సచ్చూరుకుంటాం. ఈ నమ్మటానికి లేదని ధరిందని కూర్చోండి. వంగే లోపల మనం బయటికి పోవచ్చుగా. అటు వాన్ దెబ్బ, ఇటు గాలి దెబ్బ, అటు వాన్ దెబ్బ, గాలి దెబ్బ, అంటే ఈ మాయ దెబ్బ అంత వచ్చింది. నమ్మిన వాళ్ళు ఏం చేశారు? ఆయన చుట్టూ ఉన్నారు. ఆయన చుట్టే నమ్మిన వాళ్ళు మొత్తం ఉన్నారు. చక్కగా 7 రోజుల కాలం ఆ ముందు చింత రాళ్ళు కనుక పడ్డట్టుగా వర్షం కురుతావు.
మనకి ఈ పడతాయి ఏంటి అది వనిగళ్ళు లావుకి ఈ గడ్డలు పడేటట్టు ఒకటే ఇప్పుడు మేము పడతాను కొండ మేము పడతా ఉండి 7 రోజుల తర్వాత ఆలోచన వచ్చింది. అసలు ఇతను ఏంటి, ఇతని స్థితి ఏంటి, ఇతని పరిస్థితి ఏంటి అని ఆలోచించి అప్పుడు శ్రీకృష్ణ నారాయణమూర్తి కృష్ణ పరమాత్మ గుర్తొచ్చింది. నేను పొరపాటు పడ్డాను, అదే అబ్బాయిని రాగలను వాయుదేవుణ్ణి వరుణ దేవుణ్ణి ఆయన వచ్చినాడు కారణం. నేను పొరపాటు పడ్డా స్వామి, నువ్వు ఇంతటి వ్యక్తితో ఉండవు అనుకోలేదు, ఈ వయసులో ఇంతటి మహాస్థితి చేసినవు గనక నన్ను క్షమించుకొని కారణం పడి. సరే నీది నీకు ఒకటి గుర్తుంది కదా, ఇబ్బంది నేను ఎదురైపోమని. అప్పుడు అన్నారు అబ్బాయి ఇంకా బయటికి పోయిన అబ్బాయి. ఈ స్త్రీలు పురుషులు అందరూ ఆవులు మొత్తం బయటకు వచ్చింది. యువతలకు వచ్చి 22 కిలోమీటర్ల ఉన్న కొండని ఒక అరిచేతులు ఇట్టంటే అది దాని సూట్లు పడింది. అంటే సెంటర్లో ఎత్తినోడు 10 కిలోమీటర్ల దూరం పురసెత్తి ఇట్టంటే పోయింది. అది కుడిసేయి కాదు, సంబడం పురసయా పురసైతో ఇట్టంటే ఆడబోయింది. అంటే మనకి ఎన్ని బండ్లు పడతాయి, మనం ఎసురెత్తే ఎన్ని బండ్లు కింద పడతాయి. ఆయన మహిమెంత, ఆయన లీలంత, ఆయన విశేషం ఎంత మనం ఏమైనా కనుక్కోగలుగుదామా? చేత అయితే ఆయనకు దండం పెట్టడం తప్ప రెండో చేయలేదు. ఆయనకు దండం పెట్టడం తప్ప రెండో చేయలేదు. కానీ ఆయన మహానుభావుడు కాబట్టి ఇవాళ జగద్గురువుగా మారగలిగితే సర్వ జగత్తు మొత్తం కూడా ఆయన పూజనీయుడిగా మారి. ఎక్కడుండు కృష్ణుడు అన్నాడంటే మన ధర్మవరం సుబ్బయ్య తాత గారు చెప్పారు. సోమ భాస్కర నేత్ర దుర్గి పుర నివాస, సోమ భాస్కర పుర నివాస ధామ సుబ్రహ్మణ్య దాసు ఏలవే కోట్యాదేశవే గోపాల కృష్ణ కావవే నన్ను అన్నాడు. సోముడు అనగా ఎడం ముక్కు, భాస్కరుడు అనగా కుడి ముక్కు. వీటికి పైన ఉన్నటువంటి త్రికూటంలో ఉన్నదే నేత్రం. ఈ నేత్ర దుర్గిలో ఉన్నాడు కృష్ణ పరమాత్మ. ఇప్పుడు ఆడలేకపోతున్నా దుర్గి ధర్మానంద దొరికిపోతున్నా, లేదా ఆయన ఉన్నటువంటి కొండకాడికి పోతున్నా. ఏ కొండకాడికి పోవాల్సిన అవసరం లేదు. దేశములోనే త్రికూటములోనే శ్రీకృష్ణ పరమాత్మ సాక్షాత్కారంగా ఎదుగుతున్నాడు అని మన సుబ్బయ్య తాత గారు చక్కటి విషయాలు చెప్తుంది. మరి ఈ రకంగా ఎన్ని విషయాలు మనం చెప్పుకోవచ్చు అంటే, ఎన్ని విషయాలైన ఆయన గురించి ఎన్ని రోజులైన చెప్పుకోవచ్చు, సంవత్సరాలు చెప్పుకోవచ్చు. కారణం ఏంటి? ఆయన శక్తి అట్టాడిది, ఆయన మహత్తట్టాడిది, ఆయన లీలలు అట్టాడి. మరి అటువంటి లీలల్లో మరి ఈ రోజున మరి సకల జగత్తు మొత్తం కూడా ఆ శ్రీకృష్ణ పరమాత్మ పుట్టినరోజు చేసుకుంటాం. ఆయన చెప్పినటువంటి దివ్య వాణి భగవద్గీతను లోకం మొత్తం విరాజిల్లేటట్టు పాడుకుంటా ఆచరిస్తా కోర్టు ప్రామాణికం కూడా భగవద్గీత మీద ప్రమాణం చేసి ఈనాడు గ్రంథాలని పుట్టినాయి, బోల్డని గ్రంథాలు పుట్టినాయి. కానీ దేనికి పుట్టినరోజు లేదు. భగవంతుడు రాసిన గీతకి గీత పుట్టినరోజు అని మరి ప్రమాణకం ఉంది. అంటే మహాత్ముల నోట్లో మాట్లాడినా, చేతితో ఆచరించిన, మనసులో యోచించిన సకల జగత్తుకి ఉపయోగపడే మహత్తరమైన మహా విషయాన్ని మహానుభావుడు మనకు అందజేశారు. మరి అటువంటి విశేష విషయంలో ఈ రోజున మనకు చక్కగా గాయకులు, చక్కగా డెవలప్ మాస్టర్లు గారు, మరి చక్కగా బోధకులు వచ్చి ఈ విషయ కార్యక్రమం ఇంతవరకు జరిగింది. ఇప్పుడు అక్కడ స్వామివారికి పూజ చేసి మేము ఎడుకొస్తుంటాం. ఇప్పుడు కాడుగలిగిన ఒక్కొక్కరు వచ్చి పూజ చేయండి. ఈ లోపల మనం భజన పాడేవాళ్ళు పాడుతూనే ఉంటారు. భజన ఆగదు, ఇక్కడ పూజ ఆగదు, రెండు జరుగుతాల మంగళహారతితో ప్రస్తుతానికి కాపుతో ఆయనకి మళ్ళీ భజన 5 దాకా వరకు కార్యక్రమం జరిగితే అందరూ ఉండవలసిందిగా మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు మనోళ్ళంతా పడతారు.